రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు దావీదు యొక్క హృదయమును బట్టి నాతాను అనేటువంటి ప్రవక్తతో అతన్ని ఎలాగో ఆశీర్వదిస్తాను అనే దాన్ని తెలియజెప్పినప్పుడు ఆ నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు యెహోవా సెలవిచ్చిందంతా తెలియపరిచినప్పుడు దావీదు యెహోవా సన్నిధి ఎదుట చేసినటువంటి ప్రార్థన అత్యద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ అధ్యాయం మొత్తము చదువుకుంటే దేవుడు దావీదు పట్ల చూపినటువంటి శాశ్వత కృప, అలాగే దావీదు దేవుని పట్ల చూపిన కృతజ్ఞత, ఈ రెండింటినీ కూడా మనము గమనించగలము. మరి అందుకే ఇక్కడ అంటాడు, నేను చాలా అల్పుడను దీనుడను, అయినా సరే నన్ను అత్యద్భుతంగా నీవు ఆశీర్వదించావు అని దేవునికి దావీదు మొరపెట్టుకుంటాడు. అందుకే దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. చూడండి, ఇక్కడ దావీదు యొక్క హృదయము. ఇక్కడ దేవుడు దావీదుతో ఒక ప్రమాణం చేస్తాడు. ఏంటి? 16వ వచనములో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే దావీదు కోరుకుంటుంది ఏంటి? ఆ రాజ్యము ఇదంతా మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చూడండి, అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. దేవుడు రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీకు అది స్థిరపరుస్తాను, ఘనతను స్థిరపరుస్తానని సెలవిచ్చినప్పుడు కూడా అవన్నీ మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి? దేవుని సన్నిధానము. ఎందుకంటే ధనము హెచ్చించిన తర్వాత ఒకవేళ గర్వించి దేవుడి నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నాశనంలో పడి అనేక ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. దావీదుకు అది తెలుసు. కాబట్టే ఏం వేడుకుంటున్నాడు దేవుణ్ణి? ఆయన యొక్క కుటుంబము నిత్యము ఆయన సన్నిధిని ఉండునట్లు ఆశీర్వదించమంటున్నాడు. అలాంటి బుద్ధి ప్రతి ఒక్కరికి కుటుంబంలో తరముల్లో అనుగ్రహించమని దావీదు వేడుకుంటున్నాడు. అందుకే నీ యొక్క ఆశీర్వాదం నొందితే కుటుంబం నిత్యము ఆశీర్వాదం పొందుతుంది. అయితే ఆశీర్వాదంతో సంబంధం లేకుండా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి, అది నిత్యము ఉండాలి. ఇది దావీదు యొక్క కోరిక. మరి మనమందరము కూడా ఇలాంటి కోరికను కలిగి ఉండాలి. మన పిల్లలు పెద్దవ్వాలి, చక్కగా సెటిల్ అవ్వాలి, అందరూ కూడా మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థికంగా సంతోషంగా, చక్కని వివాహాలు, ఇవన్నీ స్థిరమైన జీవితము అన్నీ అనుకుంటాం, మంచిదే. అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలి? నిత్యము. అప్పుడప్పుడు ఆదివారం గుడికి కాదు, ప్రతి నిత్యము దేవుని సన్నిధానమును వెతుకువారిగా నీ సంతానం ఉండాలి, నీ తరము వారు ఉండాలి. అది నీ యొక్క బాధ్యత వారికి నేర్పించటం. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టం ఇది. ఆ తర్వాత మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుట, ఆయన సన్నిధానంను వెతికితే అప్పుడు లోకంలో ఉన్న ఘనత అంతా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మూల పాఠాన్ని దావీదు నేర్చుకున్నట్లు మనమందరము నేర్చుకుని దాన్ని విడిచిపెట్టొద్దు. మన కుటుంబం అంతా కూడా నిత్యము దేవుని సన్నిధిలో కనబడినట్లు, ఆశీర్వాదం పొందినట్లు మనం నడిపిద్దాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి దావీదు హృదయం ద్వారా మాకు కీలకమైన విషయాన్ని తెలియపరిచావు. ఈ లోకంలో ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఏది వచ్చినా నీ సన్నిధానమును మాత్రము నిత్యము విడనాడకుండా ఉండేటువంటి అలాంటి కృపను, అలాంటి మనశ్శాక్షిని ఇదిగో మా అందరికీ కూడా దయచేయవలసిందిగా వేడుకొంచున్నాం. ఎందుకంటే నీ సన్నిధానములో నిత్యము ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి, నీవు ఆశీర్వదిస్తే అది తరతరములకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కాబట్టి దానిని బట్టి మేము లోక మార్గంలో చెడిపోకుండా అనునిత్యము నీ సన్నిధానమును మరి వెతికేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిలిచినట్లు ఆయన ఆశీర్వదించి కాపాడి అద్భుతమైనటువంటి శాశ్వత కృపతో నింపవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిశ్చయంగా పొందుచున్నాము తండ్రి. ఆమేన్.